హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా, మనం ఈరోజు మెంతికూర పప్పుని చేసుకుంటాం. దానికోసం మనం ముందుగా ఇలాగా ఒక 2 చిన్న సైజు టమాటాలని, ఒక ఆనియన్ని, పచ్చిమిర్చి ఒక 3, ఎండుమిర్చి ఒక 2, వెల్లుల్లి రెబ్బలు ఒక 4, కరివేపాకును తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక కళాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని ముందుగా మనం పోపులు అనేవి వేసుకోవాలి. పోపులోకి మనం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొంచెంగా పచ్చిశనగపప్పును కూడా వేసుకొని కొద్దిగా అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ముందుగా నేను వెల్లుల్లి రెబ్బలను వేస్తూ కొద్దిగా ఆ ఎండుమిర్చిని వేస్తూ పచ్చిమిర్చిని కూడా వేసి తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటిగా వేయించడం వల్ల అన్నీ నీట్గా కుక్ అవుతాయి, ఈవెన్గా ఫ్రై అవుతాయి. తర్వాత ఇందులోనే కొద్దిగా మనం కరివేపాకును కూడా వేసుకుందాం. ఈ పోపు అనేది కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం టమాటాలన్నీ వేసుకుందాం. ఇలా పోపు కొద్దిగా ఫ్రై అవుతుంది కదా, ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి టమాటాలు అనేది యాడ్ చేసుకుందాం. టమాటాలు అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి వేగంగా సాఫ్ట్ అవ్వడం కోసం ఇందులోకి మనం ఉప్పు, పసుపును కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు, పసుపును వేసుకొని కొద్దిసేపు మూత పెట్టేయాలి. కొద్దిసేపు మూత పెట్టి తీసిన తర్వాత మనకి టమాటాలు అనేవి ఇలా మగ్గిపోతాయి. చూసారు కదా, టమాటాలు అనేవి చాలా బాగా మగ్గిపోయాయి. ఇలా ఓ 2 సార్లు మూత పెడుతూ తీస్తూ టమాటాలు అనేవి సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని బాగా నీట్గా కడుక్కొని ఇందులోకి వేసుకుందాం. మెంతికూర వేసిన తర్వాత మనం దీన్ని అలా కొంతసేపు మూత పెట్టి వదిలేస్తే మనకి ఈ కూరలోని ఆకుకూరలో ఏదైతే వాటర్ ఉంటుందో అది బాగా మనకి కూరలోకి వచ్చి కూర అనేది దగ్గర పడటం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, మెంతికూర అనేది మనకి చాలా దగ్గర పడిపోయింది. ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా ఈ మెంతికూరను అనేది టమాటా కర్రీలో బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడకపెట్టుకొని నేను పక్కన పెట్టుకున్నాను పప్పు. ఆ పప్పు అనేది నేను ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇందులోకి ఎటువంటి చింతపండు పులుపు లాంటివి ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. అందుకోసం నేను 2 టమాటాలు తీసుకుంటున్నాను కదా, ఆ టమాటా పులుపు అనేది సరిపోతుంది. చూసారు కదా, పప్పు అనేది కొద్దిగా మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంతగా కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా సాంబార్ పొడి మనం ఇందులోకి వేసుకొని బాగా కుక్ చేసుకుంటే మనకి టేస్టీ మెంతికూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. మెంతికూర ఒంటికి చాలా మంచిది, కళ్ళకి కూడా చాలా మంచిది. ఇదండి మన మెంతికూర పప్పు. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.